మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సగం పనులు చేసి ప్రారంభోత్సవాలు చేశారని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. డోన్ పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బుగ్గన డోన్లో గెలుస్తాడన్నది కలగానే మిగిలిపోతుందని, డోన్ ప్రజలు ఎప్పుడో ఆయన తీరును గుర్తించి సాగనంపారని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా పరిష్కరిస్తామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. రేపు సండే కాబట్టి ఈరోజు థర్డ్ వస్తే మేము పింఛన్ వస్తాం అందరికి. కొన్ని ఇంకా పింఛన్స్ రాలేదు అంటే సైట్ ఓపెన్ కాలేదు, అవి కూడా ఇస్తాం. తీసుకురానికి కానీ విడోస్ కానీ కొన్ని సమస్యలు చేస్తాం. తర్వాత మిషన్ ద్రోణాచార్య చెప్పి మేము ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ ప్రోగ్రాంలో ప్రతి వార్డు తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి పోతున్నాం. వాళ్ళ సమస్య తెలుసుకొని తాగు సమస్య కానీ, డ్రైన్ కానీ, ఏ సమస్య కరెంట్ కానీ అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా పరిష్కారం చేస్తాం. ద్రోణాచార్య మిషన్ కింద మంచి రెస్పాండ్ వస్తుంది ప్రజల్లో. మామూలుగా ఎలక్షన్ ముందు నాయకులు వస్తారు, మీ అట్ట కాదు. ఎలక్షన్కి టైం ఉంది, ముందే వెళ్ళి ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని డ్రైనేజ్ ఎట్లా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి, దాంతోపాటు రోడ్స్ డ్రైనేజ్ కూడా వేసాం. 70 కోట్లతో వేసాం రోడ్స్ డ్రైన్ కూడా. అన్ని కూడా ఈ 1 year కూడా అయిపోతుంది. అభివృద్ధి చేసింది ఎవరు పోతాడు అడిగిన అభివృద్ధి చేసింది మేము ఎప్పుడో చేసి అభివృద్ధి చేస్తాడు. ఆయన వేసాడు, కొత్త బిల్డింగ్ కట్టాడు, స్కూల్ బిల్డింగ్ కట్టాడు, అది రేగులు పోయినాయి, నీళ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ మన ట్రాన్స్ఫర్స్ లేవు. కానీ ఆర్టీసీ ఆర్టీ వాళ్ళది బిల్డింగ్ అని పెండింగ్ ఉంది, వాల్మీకి వాళ్ళు పెండింగ్ ఉంది, తర్వాత ఐటీ కాలేజ్ పెండింగ్ ఉంది. ఏం చేశాడు? కంప్లీట్ ఆసుపత్రి చేశాడు. ఆసుపత్రికి ఒక బస్సు లేదు, అందులో ఎక్విప్మెంట్ ఏం లేదు, బెంచీలే కూర్చో ఏదో పెద్ద ఎత్తున్నాడు. బ్రహ్మాండ ఆసుపత్రి కట్టినా బిల్డింగ్ కట్టా, బిల్డింగ్ సరిలేదు, అది బిల్డింగ్ పైన కూడా ఎగిరిపోతుంది. కానీ ఇప్పుడు కంప్లీట్ కాకముందే ఎందుకు ఓపెన్ చేశాడు? ఎలక్షన్ స్టంట్ కోసం ఓపెన్ చేశాడు. ఎక్కడ కూడా ఎవరు హ్యాపీ లేడు. ఇప్పుడు డాల్బెట్ కట్టలేదు, చార్జ్ రోడ్ల అన్ని రకాల పెండింగ్ ఉన్నాయి. అన్ని మా మీద ఇస్తారు, అంతా వాళ్ళు దోసుకొని పోయి మా మీద ఇస్తారు. మేము భయపడడం తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉన్నా అవి కంప్లీట్ చేస్తాం. మా తర్వాత అన్ని కార్యక్రమాలు పెండింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఇంకా ఎక్కువ కార్యక్రమం చేస్తున్నాం. మేము నిర్మా చెప్పుకోం, అభివృద్ధి చేస్తాం. నీళ్ళు వాడుతున్నాయి, ఆయన చేశాడు నీళ్ళు. కృష్ణమూర్తి గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.